ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇప్పుడు అంటే పార్టీలు ఏకీభవించినట్టు ఈ పొత్తుల్లో ప్రజలు ఎక్కువగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ సామాజిక వర్గాలు ఎక్కువగా చూసుకోవడం, ఈక్వేషన్స్ చూసుకుని ఎక్కడ ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఏ క్యాస్ట్ ఉంటే అక్కడ లీడర్ నిలబెట్టడం ఇదంతా జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఈ టీడీపీ నిలబడిన చోట జనసేనకి ఓటు వేయాలి అనుకునే ఓటర్స్ అందరూ కూడా టీడీపీకి, జనసేనకి వేయాలనుకునే వాళ్ళు ఇలా ఆపోజిట్గా వేస్తారంటారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నది కాపు సామాజిక వర్గం మేబీ యాక్సెప్ట్ చేస్తారేమో కానీ వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకింగ్ అనేది అట్లా షిఫ్ట్ అవుతుంది డెఫినెట్గా అని చెప్పేసి. ఎన్ని అబద్ధాలమ్మా. మీకు కాపు సామాజిక వర్గం అట్లాగే వేస్తుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎందుకు గెలవలేదు పోయినసారి? ఆయన ఎందుకు గెలవలేదు? ఆయనకు ఆయనన్నా గెలవాలి కదా. భీమవరంలో అక్కడ గాజువాకలో గెలవాలి కదా, 2 చోట్ల. ఆయన గెలవలేదు కదా. సో ఏదో మూకుమ్మడిగా ఈ పడతాయి పడవు అనేది ఒట్టి మాటలు ఇవన్నీ. ఏ సామాజిక వర్గం ఇప్పుడు మొత్తం కమ్మవాళ్ళంతా టీడీపీకి వేస్తారా, రెడ్లంతా వైఎస్ఆర్సీపీకి వేస్తారా, కాపులంతా దీనికి వేస్తారా? ఇవన్నీ ఒట్టి మాటలు. ఎంతో కొంత పర్సంటేజ్, 1%, 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, ఎంతో కొంత పక్క పార్టీలకు వెళ్తుంది. సో మనుషులంతా ఒకే పడతారు అనేది ఏం లేదు. అంటే మన ఊరికి పేరుకి చెప్తాం నాయకులు అయిపోయారు కాబట్టి ఆ పార్టీలంతా ఆ క్యాస్ట్ ఉంటుందంటాం. కానీ డెఫినెట్గా మీరు ఇందాక చెప్తున్నారు కదా, క్యాస్ట్ వైజ్ టికెట్లు ఇస్తున్నారు అన్ని పార్టీలని. మరి మొత్తం కాపులు కాబట్టి జనసేన 21 మనం అనౌన్స్ చేసినట్లు 1-2 కమ్మళ్ళకి ఇచ్చారు వాళ్ళు. అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఏ ఓట్ అదేనా మనం చెప్తున్నా. ఇప్పుడు మనం అందరం ఏం మాట్లాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు కమ్మ కాబట్టి కమ్మ వాళ్ళనే చేస్తారు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి అందరికీ రెడ్లకి ఇస్తారు, ఈయన కాపు కాబట్టి ఈయన కాపులకి ఇస్తారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లు మోర్ దెన్ 50%, 60% ఓసీలు, బీసీలు వీళ్ళకి వెళ్ళిపోయినాయి అన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లులోనూ అట్లాగే వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఇక్కడ రెడ్లందరికీ రాలేదు, ఇక్కడ కమ్మళ్ళందరికీ రాలేదు, ఇక్కడ కాపులందరికీ రాలేదు. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన దాంట్లోనే 1-2 కమ్మళ్ళు ఉన్నారు, అనౌన్స్ చేసిన 5 సో మనకి ఏంటంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు అన్ని పార్టీలు. మీరు ఎంత చెప్పినా కానీ మొత్తం క్యాస్ట్ అంతా ఓట్లు పట్టడం అనేది ఒకటి జరగదు. అక్కడ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాస్ట్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉందో ఆ లీడర్కి సీట్ ఇవ్వరా? ఇస్తే గెలుస్తున్నారా? మరి ఆ లీడర్కి కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవాలా? వాళ్ళ పార్టీలో ఇచ్చారు కదా, లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఎందుకు గెలవలేదు? చాలామందికి ఇచ్చారు కదా, గెలవలేదు కదా. అంటే ఇస్తే గెలుస్తారని కాదు, బట్ ఏమవుతుందంటే మెజారిటీ ఓట్లు పడతాయి. మీరు ఒక సామాజిక వర్గం ఇప్పుడు ఒక రెడ్లు ఎక్కువ ఉన్న దగ్గర రెడ్లకి ఇచ్చారనుకోండి, ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఓట్లు ఒక 70%, 80% మెజారిటీ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. బట్ 3 పార్టీలు వాళ్ళనే పెడితే ఏం చేస్తారు? అప్పుడు ఆ సామాజిక వర్గం విడిపోయిన మిగతా సామాజిక వర్గాలన్నీ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఏతావాత మీకు ఏ కాన్స్టిట్యున్సీలోనూ 100% ఒక క్యాస్ట్ లేదు. సో ఏ క్యాస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అందరూ కలిపి ఓటేస్తేనే అవుతుంది. రైట్. సో అయితే ఇప్పుడు పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది అందరికీ క్యూరియాసిటీ. ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. గెలుస్తారంటారు? ఏం చెప్పలేదు, ఎందుకంటే గీత గారు చాలా మంచి నాయకురాలు. నాకు ఆ పార్టీ మొత్తంలో కూడా నాకు నచ్చిన నాయకురాలు నా పర్సనల్గా. అంటే ఆవిడ ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడతారు, వాళ్ళలాగా ఎడ్డమంటే తెడ్డం అనే క్యారెక్టర్ కాదు. ఫస్ట్ 2 పార్లమెంట్లో ఆవిడ ఎప్పుడు మాట్లాడినా పర్ఫెక్ట్గా మాట్లాడారు. సో 3 క్యాస్ట్ వైజ్ ఆ క్యాస్ట్ అక్కడ కాపులు ఉంటారు, సో ఆ లోకల్ ఆవిడ. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఎక్కువ ఛాన్స్ ఉందని నా ఫీలింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలి అని కొంతమంది అంటే జన సైనికులు అంతా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి ఏమో ట్రై చేసి గెలిపించుకోగలరు చూడండి. బట్ అక్కడ సీట్ అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు అక్కడ సీట్ అనౌన్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న నాయకులతో చెప్పి మాట్లాడిన తర్వాతే క్లియర్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ అనేది అనౌన్స్ చేస్తారు అనేది కొంతమంది అంటున్నది.
బట్ ఇటువంటిది ఏం చెప్పకుండా, ఏం లేకుండానే అనౌన్స్ చేశారా? ఎలా జరిగింది అక్కడ? ఎందుకంటే వాళ్ళంతా యాక్సెప్ట్ చేయలేదు అక్కడ. ఇప్పుడు టీడీపీ నాయకుడు వర్మ ఉన్నారు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కూడా టీడీపీ పునాదుల మీద ఆయన గెలిపిస్తామని ఈయన మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటారు? అంటే ఇక్కడ ఈయనకి మినిమం వాల్యూ లేదు ఒక పార్టీ నాయకుడికి అక్కడ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేమే అంటారు. పవన్ కళ్యాణ్ గారే మొన్న మాట్లాడలో అన్నారు. పవన్ కళ్యాణ్ గారును అందులో జనసేన నాయకులు కూడా చాలామంది చెప్పారు మీటింగులు, ఆయన మీటింగులు, యూట్యూబ్లో ఉన్న మీటింగుల్లో. తెలంగాణలో 32 సీట్లలో మనం స్ట్రాంగ్గా ఉన్నాం, మనం గెలుస్తాం, మీరు క్యాండిడేట్లను పెట్టండి అని తెలంగాణలో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన అప్పటికి తెలివిగా ఆలోచించి 8 మందినే పెట్టారు. 8 మందిని పెట్టి ఒక ఆయన మాత్రం బీజేపీ ఆయన తీసుకెళ్ళి అక్కడ కూకట్పల్లిలో పెడితే ఆయన ఖర్చు పెట్టి ఆయన చేశాడు కాబట్టి ఆయనకి డిపాజిట్ వచ్చిందా లేకపోతే 30,000 ఓట్లు వచ్చినాయి వచ్చింది దగ్గర. మిగిలిన వాళ్ళకి 2,000 3,000 నుంచి రాలా. ఎవరైతే మేము అద్భుతంగా పనిచేసాం కావాలన్నారంటే వీళ్ళు ఆవేశపరులే కానీ జన సైనికులు ప్రజల్లో ఓట్లు కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది అర్థమైంది. సో దాన్ని కోట్ చేస్తూ ఆయనను ఆ మీటింగ్లో ఉన్న మిగతా నాయకులు కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఓట్లు కన్వర్ట్ చేయలేకపోతున్నారు, ఓట్లు కన్వర్ట్ చేసుకోకుండా ఊరికి నన్ను సీఎం అవ్వమంటే నేను అవ్వలేను, ముందుకు నన్ను గెలిపించలేకపోయాం మనం అంతకుముందు, ఇప్పుడు కూడా చేయలేమని ఆయన చెప్పిన మాటలే, నేను చెప్పే మాటలు కాదు. వాళ్ళతో పాటు మిగిలిన నాయకులు కూడా చెప్పిన మాటలే. సో ఇప్పుడు ఈ నాయకులు అని చెప్తున్న వాళ్ళందరూ మన 19లో ఏం చేశారు? 19లో చేయలేదు కదా. 24లో వాళ్ళని నమ్మి మళ్ళీ ఈయన అట్టగా చేయొచ్చా? అంటే ఎందుకంటే ఈయన సైడ్ నుంచి తప్పు ఏంటంటే ఈ స్థానికంగా ఎక్కడికక్కడ దాన్ని బలోపేతం చేయటానికి ట్రై చేయలేను. ఏదో అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోయి సరిపోయింది. నా బలోపేతం చేసి ఉంటే ఈయనకే నమ్మకం కలిగి ఉంటే చేసి ఉండేవారు ఆయన. ఇప్పుడు ఆ బలం లేదు కాబట్టి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మేము నాయకులు అంటే నిజంగా ఆ పార్టీకి ఆయన గొప్ప నాయకులు అయి ఉండొచ్చు ఎవరైనా కానీ. తెలుగుదేశం నాయకులైనా ఆ పార్టీకి ఉండొచ్చు. ఇప్పుడు పూర్వకాలం కాంగ్రెస్లో కానీ లేకపోతే బీజేపీలో కానీ ఇలాంతా ఉంటే కోపం వచ్చి ఇండిపెండెంట్గా చేస్తే గెలిచే పరిస్థితి ఉండేది అక్కడ. ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తే ఇలా వాళ్ళకంటే డిపాజిట్లు వస్తాయా? వచ్చేంత నాయకులు ఉన్నారు ఏదైనా పార్టీలో? అట్లా ఉంటే చేయొచ్చు. నేను లేకుండా మీరు గెలవగలరా అంటే ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇంకా డీకే అరుణ్ గారు ఉన్నారు, అప్పట్లో ఇండిపెండెంట్గా చేసి గెలిచారు. తర్వాత ఒకసారి 2 సార్లు గెలిచారు ఆవిడ ఇండిపెండెంట్గా మహబూబ్ నగర్లో. నాకు గుర్తున్న ఆవిడ పేరు చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు చాలామంది గెలిచారు అట్లా. మనం ఇది రెబెల్స్ క్యాండిడేట్లు అని చెప్పి మీరు చూసి ఉంటారు చాలామంది. ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మ అంతకుముందు రెబెల్గా గెలిచారా? మరి అదే అట్లా ఉంటే ధైర్యంగా ఉంటే మాట్లాడవచ్చు అంతే తప్ప ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి అంటే ఎట్లా అంటారు? కుదరదు అది. ఎందుకంటే మొత్తం స్టేట్ అంతా కలిపి ఆలోచిస్తారు నాయకుడు, వీళ్ళు ఇక్కడికి వచ్చినాకే చూసుకుంటారు కదా. ఓకే, కానీ అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహం, ఇప్పుడు అక్కడ వర్మ అనే నాయకుడు ఉన్నారు, ఆయన టీడీపీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి, ఇండిపెండెంట్గా కూడా గెలిచిన తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయనకే సీట్ వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఆయన నిరసనలు, అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఈయన వెనకాల చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఉంది, ఆయన ఓడించడానికి ఈయన ద్వారా ఆయన వ్యూహం రచిస్తున్నారు. ఇటువంటివి ప్రచారంలో ఉన్నాయి. అవి ఎంతవరకు ఇలా జరుగుతుందంటారు? ఇట్లా ఇవన్నీ ఒట్టి మాటలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుండా చంద్రబాబు నాయుడు గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇవాళ రాజకీయ ప్రకారం వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ద్రోహం చేసుకుందాం అనుకుంటే ఆ కూటమే ఉండదు. అంటే అమాయకులు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాటకం ఆడితే వాళ్ళు చేస్తే జరిగే పనులు కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఇటువంటివి పుట్టిస్తూ ఉంటారు. వీళ్ళు తక్కువళ్ళు కాదు, వాళ్ళు తక్కువళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ మీద ఏదో పుట్టిస్తారు, వాళ్ళు వీళ్ళ మీద ఏదో పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక వంగగీత గారు నువ్వు మా పార్టీలోకి వచ్చేయమా అని కూడా అన్నారు. సో ఎవళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవడు ఇష్టం వచ్చిందో మాట్లాడుతుంది. కానీ ఆయన మళ్ళీ గాజువాక నుంచో భీమవరం నుంచో పోటీ చేస్తారనుకున్నారు అంతా. కానీ పిఠాపురం ఎంచుకోవడానికి ఆయన సర్వే చేయించి ఎక్కడైతే సామాజిక వర్గం ఓట్లు పడే ఛాన్సెస్ ఉండి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో అందుకని ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనేది కూడా ఒక ప్రచారం. అది ఏదో ప్రచారాలు చేస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అసలు అట్లా ఆలోచించక్కర్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గెలిచే పరిస్థితి ఉండాలి ఇవాళకి. ఎందుకంటే 10 ఏళ్ళ పైన రాజకీయం చేశారు ఆయన.
సో ఆయనకున్న ఫాలోయింగ్కి అసలు ఆయన ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా గెలవాలి, గెలిపించుకోవాలి ప్రజలు ఆయన మీద నమ్మకం కలిగి. ఆయన కలిగించి ఉంటే గెలిపించేవారు ఆటోమేటిక్గా. కలిగించారంటారా? కలిగిస్తలేదు కాబట్టి కదా ఇంత ఎత్తుకుతున్నారు. కలిగిస్తే ఆయన డైరెక్ట్గా చేసేయచ్చు కదా. ఆయన అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన 10 years 15 years లోపల రాజకీయాల్లోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది అనే ఫీలింగ్ ప్రజల్లో తెప్పించుంటే ప్రజలందరూ ఆయనకి నీరాజనాలు పడతారు కదా. అంటే అభిమానులు కూడా ఇప్పుడు ఓటు బ్యాంకింగ్ కింద కన్వర్ట్ అయ్యారంటారా? పెద్దగా అయ్యి ఉంటారు. కొంచెం పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు, కొంత పర్సంటేజ్ పెరిగింది అప్పటికంటే. 19 కంటే కొంచెం పెరిగింది, కానీ నేను అనుకోవటం 100% అయ్యిందని నేను నమ్మను. పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం గారు కూడా పోటీ చేయొచ్చేమో అని అనుకున్నారు. బట్ ఆయన వైసీపీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా సో ఎటువంటిది లేదు. బట్ సపోర్ట్ ఇప్పుడు వైసీపీ కాబట్టి సో ఓట్లు ఏమన్నా చీలి వైసీపీకే గెలుపు వచ్చే ఛాన్స్. ఆయన వచ్చినా రాకపోయినా ఓట్లు చీలకుండా ఉండవు. ఈయన వస్తే ఇంకో 1% 0.5% పెరుగుతుంది, మారుతుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆయన ఎఫెక్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఉంటుందో తెలీదు. 0.1% ఉన్నా ఉన్నట్టే కదా లెక్క. ఇవాళ అంటే ఇవాళ అంత టఫ్గా ఉంది. ఎంత పర్సంటేజ్ మారినట్టు డెఫినెట్గా ముద్రగడ గారిది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ చెప్పలేము, మరీ 0 అయితే కాదు. 0.1% నుంచి 1% 2% ఉండొచ్చు, 10% కూడా ఉందేమో మనకు తెలియదు. ఒకవేళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? నేను మనం చెప్పలేదుగా, చేస్తామని చెప్పినప్పుడు ఇంకేం వాళ్ళే ఇవ్వట్లేదు, హామీ ఇవ్వట్లేదు మనకి. ఇంకే చేస్తారు అని మీరు అనుకోవటం, నేను అనుకోవటం. మనం వాళ్ళు కోటేసి వాళ్ళు ఏది ఇస్తే అది చేశారు, తీసుకోవటం అంతే. లేదు చేస్తారనేది అంత. వైసీపీతో కంపేర్ చేస్తే ఏమైనా అభివృద్ధి జరిగే ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు సార్, ఇప్పుడు టీడీపీ అభివృద్ధి చేసింది అనేది టీడీపీ అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం చెప్తున్నాం. వైసీపీ అభివృద్ధి చేసింది వైసీపీ అడ్వర్టైజ్మెంట్లు చూసి. ఇప్పుడు మీరు వైసీపీ అడ్వర్టైజ్మెంట్లు నమ్మట్లేదు, మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే టీడీపీ అడ్వర్టైజ్మెంట్లు నమ్ముతున్నారు. సో నేను వైసీపీ అడ్వర్టైజ్మెంట్లు నమ్మితే నాకు ఇది ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది ఎవరివన్నా చేయాలి. మన అందరం కూడా మనకున్న ఒక బాధ్యత గల పౌరులుగా నిజంగా ఎవరు మంచి చేస్తారు అనేది నిజంగా మనకు తెలియదు, నాకైతే తెలియదు. తెలియకుండా నేను వీళ్ళు అభివృద్ధి చేస్తారు, అలా అభివృద్ధి చేస్తారు అనేది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఒక సాఫ్ట్వేర్ తెచ్చారు, హైదరాబాద్ని డెవలప్ చేశారండి. నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ మొత్తంగా 75 ఏళ్ళు నేను స్వతంత్రం వచ్చింది. మనకి లిబరలైజేషన్ స్టార్ట్ అయిన పివి నరసింహారావు గారు ఆల్మోస్ట్ 30 years నుంచి. సరిగ్గా అది వస్తున్న టైంకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఇవన్నీ జరిగింది. సో దాంట్లో ఇవాల్వ్ అయినప్పుడు ఈయన ప్రోయాక్టివ్గా దాన్ని కొంచెం వాడుకున్నారు తప్ప, ఈయన చెయ్యకపోయినా మనకి డెవలప్మెంట్ వచ్చేది. ఇంత రాకపోతే ఇంకొంచెం 50% తగ్గేదో ఏదో. మొత్తం ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రం, బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ ఉంది వాళ్ళ. సో ఇది కేవలం అక్కడ రాలేదు కదా, అక్కడ ఈయన వలన వచ్చింది. భారతదేశంలో అన్ని చోట్ల వచ్చినాయి కదా డెవలప్మెంట్లు. ఆ డెవలప్మెంట్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు నేనే హైదరాబాద్ అంటారు. 5 చోట్ల ఇచ్చారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాదు, బెంగళూరు, గురుగాము, చెన్నై, బాంబే. మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్న 14 ఏళ్లలో ఎప్పుడన్నా నెంబర్ 1లో ఉందా? ఇది ఐటీ నెంబర్ 1 ఎప్పుడు కాదు. ఇప్పుడు 3 or 4లోనే ఉండేది. ముందు బెంగళూరు ఉండేది, తర్వాత గురుగాము, అట్లా ఉండేది. సో డెఫినెట్గా ఆయన చేశారు అనేది 100% దాన్ని డినై చెయ్యం మనం. టోటల్గా ప్రపంచంలో ఉన్న మార్పుని ఈయనకి తీసుకుంటాం కాదు కదా. సో లిబరలైజేషన్ వచ్చినాక ఏమైందంటే, ఈ రోడ్లు కానీ ట్రాన్స్పోర్ట్లు కానీ రకరకాల ట్యాక్స్ సిస్టమ్ మారిపోయింది, అన్ని పద్ధతులు మారిపోయినాయి, ప్రైవేటైజ్ అయిపోయినాయి, ప్రైవేటు ఇండస్ట్రీస్ పెరిగినాయి ఆటోమేటిక్గా. సో అంతకుముందు మనం ఫారిన్ ఫండ్స్ తీసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ మళ్ళీ లోపలికి రాణిస్తున్నాం. రకరకాలుగా వచ్చేసరికి డెవలప్మెంట్ పెరుగుతూ వచ్చింది. సో వాట్ ఈజ్ డెవలప్మెంట్? ఇవాళ బెంగళూరు ఇప్పుడు నేను చెప్పాను బెంగళూరు బ్రహ్మాండం అని. ఇవాళ బెంగళూరులో నీళ్ళు లేవు. మరి డెవలప్మెంట్ అనుకున్న నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది.
రేపు హైదరాబాద్కి పిచ్చి పిచ్చికి కడుతున్నారు రేపు కాబట్టి ఎల్లుండి ఎప్పుడో ఒక టైం ఇక్కడే పరిస్థితి వస్తుంది. సో ఏం చేస్తాం ఇప్పుడు వాటర్ ఆల్రెడీ కష్టం ప్రాబ్లమ్స్లో ఉంది. ఇప్పుడు రేపు వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నాశనం చేశారని చెప్తామా? చెప్తారా ఎవరన్నా? మీరు చెప్తారా? అప్పుడు ఇవాళ బ్రహ్మాండం చెప్తున్నారు కదా, రేపు చెప్పగలరా ఎవరన్నా? ఈ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం జనాభా పెరిగిపోవటం, ఇది పెరిగిపోవటం, ఇండస్ట్రీస్ పెరిగిపోవటం కాదు. డెవలప్మెంట్ అంటే అన్ని చోట సమమంగా వస్తే అసలు సపరేట్ అయ్యేది కాదుగా. ఇవాళ సపరేట్ అయిన ఆంధ్ర ఇవాళ ఈ పరిస్థితులు ఉండేది కాదుగా. ఒక హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేట్ చేయటం వల్లే ఇట్లా జరిగింది అనేది. సో ఇవన్నీ డిస్కషన్కి వస్తే చాలా ఉంటాయి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది లేదు. ఇప్పుడు అతను వచ్చి ఏం చేశాడు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తే అభివృద్ధిలో ఏమైనా మార్పులు ఇప్పుడు ఈవెన్ మనకి రాజధాని విషయంలో అయినా కానీ ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చి మార్పు చెందే ఏ అవకాశాలు చేంజ్ ఏమైనా అవుతుంది సార్? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీ వయసు ఎంత? 25 45 వచ్చినాయా? 25 25 అంటే మీరు ఒక 2 ఓట్లు వేశారు, 2 సార్లు ఓట్లు వేశారు. నాకు 75. నేను దగ్గర దగ్గర ఒక 12 సార్లు వేసి ఉంటా ఓటు. 12 సార్లు ఓటు నాకు ఇంకా చిన్నప్పుడు ఊహ తెలిసిన కాడి నుంచి నా లైఫ్ స్టైల్ కానీ నాతో పాటు ఉన్న నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ పెద్దగా మారల. కొంతమంది బాగా డబ్బుకు పెరిగి ఉండొచ్చు, కొంతమంది ఇంకొంచెం పడిపోయి ఉండొచ్చు. బట్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ముందు పంచులు కట్టేవాళ్ళేమో, ఇప్పుడు మనం లుంగీలు వేసేవాళ్ళం, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నాం మనం. ఆ రకంగా లైఫ్ స్టైల్ పెరిగింది తప్ప ఫినాన్షియల్గా మనం పెద్ద అద్భుతం వల్ల ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 రూపాయలు వచ్చింది. నేను ఇరిగేషన్లో 76లో ఉద్యోగం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం నాది, జూనియర్ ఇంజనీర్గా. 500 రూపాయలు నాకు 50 రూపాయలు 100 రూపాయలు మిగిలేదు నెలకి మినిమం. 175 రూపాయలు ఇంటెద్ది కట్టేవాడిని. మాకు అప్పటికే పిల్లలు పుట్టారు, ఒక స్కూటర్ ఉండేది నాకు. అయినా ఒక 50 రూపాయలు మిగిల్చుకోగలిగేవాడిని. ఇవాళ నాకు 1,50,000 2 లక్షలు వస్తుంది. నాకు నెల తిరిగేసరికి 10,000 20,000 అప్పు మిగులుతుంది. నాకు మేమిద్దరే ఉండేది. నేను రూపాయి ఖర్చు పెట్టను, నాకు ఏ అలవాట్లు లేవు, ఇంట్లోనే ఉంటాను, బట్ ఖర్చు అవుతుంది. సో ఇవాళ మీ బట్టోళ్ళు ఉన్నారు, మీరు 25 ఏళ్ళు, మీకు ఎంతో కొంత వస్తుంది. ఎంత మిగులుతుంది మీకు చెప్పండి? ఏది అభివృద్ధి? మరి ఉద్యోగం వచ్చింది, నేను ఏదో ఒక పని చేస్తున్నాను, ఎందుకంటే రకరకాల అవెన్యూస్ వచ్చేసినాయి, అన్ని ప్రపంచం అంతా వచ్చినాయి. అది ఇక్కడ ఒక చోట రాలా. ఒక చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మోడీ గారు ఇవ్వట్లేదు. ప్రపంచంతో పాటు మనం వచ్చిన ఎవల్యూషన్ ఇది. ఆ ఎవల్యూషన్లో మనం రకరకాలు ఎన్నుకుంటున్నాం. ఇంతకుముందు మనం హోటల్ పెట్టాలంటే అనేవాళ్ళం. ఇవాళ మనం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ మానేసి దోశ బండి, ఇడ్లీ బండి అని పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు. సో ఇదంతా మనం తప్పు ఇది ఒప్పు అనుకోవట్లా. ఇస్త్రీ బట్టలు చాకలి పని మనం చేస్తామనేవాళ్ళం. వాళ్ళు మెషిన్లు వస్తే అది పెద్ద ఇష్యూ. మొన్న ఎక్కడో చదివా, చెత్తని తీస్తారు, చెత్త నుంచి ఏదో చేస్తారు. ఆ చెత్త తీసుకునే వాళ్ళు రిచెస్ట్ పీపుల్, టాప్ 100లో ఒక ఆయన ఈ చెత్త వ్యాపారం చేసుకునే ఆయన. సో మనం రకరకాలగా డెవలప్ అయిపోతున్నాం ఫినాన్షియల్గా, డబ్బులు పెంచుకునే రెవెన్యూస్ పెంచుకుంటూ వచ్చాం. సో ఏది అభివృద్ధి కాదు అనేది మనం చెప్పలేం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఇప్పుడు ఆ స్కూల్స్ చేస్తున్నాడు. స్కూల్స్ సరైన ఎడ్యుకేషన్ ఇస్తే ఒక 10 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి, చదువుకుంటారు కదా, మంచి చదువు వస్తుంది. వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదవక్కర్లే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు, బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకి కంప్యూటర్లు అన్నీ నేర్పిస్తున్నారు, ఇస్తున్నారు వాళ్ళు. సో రేపు వాళ్ళు 10 ఇయర్స్ అయిపోయి 15 ఇయర్స్ అయ్యేటప్పటికి వాళ్ళు అద్భుతంగా ఉంటారు కదా. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కావాలని అడగక్కర్లేదు, వాళ్ళు ఎంతో కొంత సొంతంగా పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటిదాకా ఆ పరిస్థితి లేదుగా. అది మరి డెవలప్మెంట్ అంటామా? అంటే ఇవాళ కనపడకపోయి ఉండొచ్చు, 10 రోజుల తర్వాత ఫ్యూచర్ ఆలోచించారు అనుకోవచ్చుగా మనం. సో ఆ రకంగా చెప్తే అది కొన్ని మంచి అనుకుంటాయి, కొన్ని చెడు ఉంటాయి. నేను ఇందాక చెప్పా, ఏ కులంగా మాట్లాడతాం కానీ, ఉన్న రాజధాని చెడగొడతాం కానీ, ఏం తప్పులు ఉన్నాయి, 100% తప్పులు ఉన్నాయి. అట్లాగే ఇండస్ట్రీస్ రాలేదంటున్నాం మనం. 3 సంవత్సరాలు కరోనా ఉంది, తర్వాత తీసుకురావాలి, డెఫినెట్గా రావాల్సిందే. ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఆ కారిడార్ ఉంది, కోస్టల్ కారిడార్, చంద్రబాబు నాయుడు గారు అశ్రద్ధ చేశారు,
ఈయన అశ్రద్ధ చేశారు. బట్ ఈయన వచ్చినాక 4 పోర్టులు వచ్చినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి అంటున్నారు. ఇంకో 4, 5 ఓపెన్ అవ్వబోతున్నాయి అంటున్నారు. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, మన చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్ అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయనకి ఫర్ అంటారు. నేను ఆయనకి ఫర్ కాదు, ఈయనకి అగెనిస్ట్ కాదు. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం ఆలోచించుకునే అంత టైం లేదు అసలు ఫస్ట్ మనకి. నాలాంటి వాళ్ళం ఏంటంటే ఊరికే మనం ఈ యూట్యూబ్లు చూసో లేకపోతే పేపర్లు చదివో లేకపోతే ఎవరన్నా మీ బోటి వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడితే దాన్ని బట్టి మన ఆలోచనలు మనం చెప్పుకోవటం తప్పిస్తే నిజం గ్రౌండ్కి వెళ్తే కానీ తెలియదు. ఆ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చూసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.